నేను బెంగళూరులో భువనేష్ ఇంటి వానరు అంటే భువనేష్ గ్రాండ్ మదర్లా చూసుకుంటారండి. యాక్చువల్గా గ్రాండ్ మదర్తో నేను ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. ఈవిడ నైస్ లేడీ అండి. అంటే ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు, నాకంటే బాగా. నేను చూపిస్తాను, ఒక రోజు ఇంటర్వ్యూ చేస్తాను. ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాం, తర్వాత చూపిస్తాను. ఓకే. ఆవిడకి పోస్ట్ ఆఫీస్లో కూడా పని ఉందన్నారండి. ఆ పని కోసం అక్కడికి వెళ్ళాం అనమాట. ఫస్ట్ డైలీ మా భువనేశ్వర్లు ఇంటి వానర్ వాళ్ళ అమ్మాయి ఆవిడ రోజు కాదండి, ఎవ్రీ సాటర్డే గుడికి వెళ్తారంట. చెప్పారు మార్నింగ్ మొక్కల దగ్గర వర్క్ చేయడానికి వచ్చినప్పుడు. అయితే నేను కూడా వస్తానన్నాను. అయితే అమ్మకి పోస్ట్ ఆఫీస్లో పని ఉంది, అక్కడికి వెళ్దాం అన్నారు. కాబట్టి ఆవిడకి పోస్ట్ ఆఫీస్లో వర్క్ అయిన తర్వాత ఆవిడని అక్కడ కూర్చోబెట్టి, మళ్ళీ దూరం కదండి, ఆవిడకి 86 years, ఆవిడని అక్కడ కూర్చోబెట్టి మేము నడుచుకుంటూ. యాక్చువల్గా అమ్మ పోస్ట్ ఆఫీస్లో కూర్చున్నారండి, మేమే వెళ్తున్నాము. చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. అలాగే ఇక్కడ పనస చెట్టు కూడా చాలా బాగుందండి. పనసకాయలు చూడండి ఎంత బాగుందో, వెరీ నైస్. యాక్చువల్లీ చాలా బాగున్నాయండి పనసకాయలు. రోడ్డు మీద స్మెల్ కూడా వస్తుందండి రియల్లీ. ఇక్కడ పార్క్ కూడా ఉందండి. ఓకే, ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఈ పార్క్ లోపలే ఉందంట, చూపిస్తాను మీకు. కానీ ఇక్కడ ఎంత బాగుందోనండి, ఇలా నడుస్తుంటే నేచర్ సూపర్ ఉందండి అసలు. ఈ పార్క్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇప్పుడు మేము వెళ్తామండి, చూపిస్తాను. ఓకే, ఇక్కడికి అంటే ఇంటి వాళ్ళ అమ్మాయికి తెలిసిన శ్రీజ అండి, తను సిస్టర్లా ఉంటుంది నాకు. తనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ కనిపించారు, వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. ఈ అంకుల్ మాట్లాడుతున్నారు. శ్రీజకి ఇష్టం లేదండి యూట్యూబ్లో కనిపించడం, అందుకు తీయట్లేదు. అసలు ఇక్కడ కూడా ప్లాంట్స్ చాలా బాగా పెంచారండి వీళ్ళ ఇంటి దగ్గర. ఇదండి హౌస్. యాక్చువల్గా హౌస్ ఇక్కడ ఈ హౌస్లో ఉన్నారండి ఆయన. శ్రీజని అంటే ఈ భువనేశ్వర్లు ఇంటి వానర్ వాళ్ళ అమ్మాయి నేను కలిసి గుడికి వెళ్తున్నామండి. శ్రీజ తన పేరు. తను చూడగానే ఆయన వచ్చి ఏ శ్రీజ అంటూ చాలా టైం అయింది నేను చూసి అని పలకరిస్తున్నారండి. వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా తెలుసు పలకరిస్తున్నారు. ఓకే, she's putting it on YouTube. Oh, okay. You are my well-wisher. Yeah. This is North India, no? My brother's son. Brother, sorry, my brother. He will not come back here. Come back means he comes once Comes in a and year. goes. For Onam he comes and they go because they are. How is your mom? Mom is good. She is maintaining here, yeah. Don't do. ఇది చూడండి హౌస్ చాలా బాగుంది, వెరైటీగా ఉంది హౌస్. ఇక్కడ కూడా పనసకాయలు ఉన్నాయండి. ఈ పనసకాయలు చూడండి ఎలా కట్టేశారో. దీనికి బ్యాగ్లో కట్టారు, ఇలా కట్టారు. దీనిలో అసలు దీన్ని ప్యాక్ చేసేసారండి. యాక్చువల్గా ఒక ఐరన్ దాంతో ప్యాక్ చేశారు. మీరు గమనించినట్లయితే పనసకాయలు ఎంత బాగున్నాయి చూడండి. పార్క్ ఇది, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఆల్సో ఓకే. ఫ్రెండ్ ఇವರು వనజ అంతా కటింగ్ వెరీ నైస్. ఓకే. గుడికి దగ్గరలోనే వీళ్ళ ఇల్లు ఉందండి. ఈయన కన్నడ సినిమాల్లో మూవీలో యాక్ట్ చేశారంట, అలాగే సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారంటండి. శ్రీజ అండి, తను నా మీద 49 years అండి. నా మీద ఒక 4 years పెద్దది తను. వీళ్ళ అమ్మాయి శ్రీజ కలిసి చదువుకున్నారంట. lucky uncle come here right time ನೋಡಿ ದೇವರು ಕರ್ಕೊಂಡ್ ಬಂದಂಗ ಆಯ್ತು. ನಮಗೂ ಒಳ್ಳೇದೇ, ತಿನ್ನೋರು ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇರೋರು ಕೊಟ್ರೆ ಇದು ಈಗ ಅದೇ ಕೆಲಸ ನಂದು. ಅಚ್ಚು ಎಲ್ರಿಗೂ ಕೊಡು. ಇದು after visiting temple I will take. ಅಷ್ಟೊಂದು ಇಂಟ್ರೆಸ್ಟ್ after visiting temple. ಕನ್ನಡ only in Kannada. Which serial famous? Sankranti, you can say. There are so many. Sankranti. I have no remembrance. Okay. But he is acted in many, even in movies here. Movies also. Movies also Kannada. Thing you do, if you are having a YouTube connection, there is a one link. Okay. I have introduced totally my entire life. Okay. I will tell you that name is Okay. Kannada Bhairav Murthy. Bhairav Murthy. Kannada Bhairav Murthy.
భైరవమూర్తి. ఓకే note down it. ఓకే ఓకే Go ఓకే through my entire details. It will appear. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ పనస చెట్టు ఉందని చూపించాను కదండి, దాని ఎదురుగుగానే ఒక ఇల్లు ఉందండి. ఆ ఇంటి వాళ్ళ అమ్మాయి అలాగే మా భువనేశ్వర్ ఇంటి వాళ్ళ అమ్మాయి కలిసి చదువుకున్నారంట. ఆ అంకులు శ్రీజాని చూడగానే ఈ పనసతోనలు పట్టుకెళ్ళమ్మని ఆయనకి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. ఎదురుగా పనసకాయ చూపించాను కదా, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అలా కట్ చేసి. మమ్మల్ని రమ్మన్నారు, వెళ్ళాము, ఇచ్చారనమాట అండి. అప్పుడు ఈ పనసెక్కలు కూడా కూర వండుకుంటారు కదా, నేనంటే ఓకే పట్టుకెళ్ళండి అని ఆయన ఇస్తున్నారండి. ఇలాగా తీసుకున్నాను అనమాట. ఇదిగోనండి ఇక్కడ ఆంజనేయస్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ కూడా బయట ఇలాగ కూర్చున్నారు, అమ్ముతున్నారు ఇవన్నీ కూడా. ఇక్కడ మనం చెప్పులు పెట్టుకోవాలండి. ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను చెప్పులు. అండ్ హియర్ పూజ సామాను అమ్ముతున్నారు. వెళ్ళగానే ఇలా ఉందండి. ఇక్కడ చూడండి టెంపుల్ ప్లేస్ అంతా కూడా ఇలా ఉంది. ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారండి. ఓకేనా? అలాగే హ్యాండ్ వాష్కి ఇక్కడ ఉంది, మనం వాష్ చేసుకోవడానికి కాళ్ళు అవిని. ఇక్కడ ఆంజనేయస్వామి గుడి అండి, చాలా బాగుంది. రాముల వారికి విగ్రహాలు కూడా ఉన్నాయి. అర్చనకి 10 రూపాయలు కట్టించుకుని మన గోత్రాలు అవి కూడా చదువుతున్నారండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. రాముల వారి విగ్రహాలు కూడా ప్రశాంతంగా ఉందండి వాతావరణం. అంటే పార్క్ పక్కన ఈ గుడి ఉందన్నమాట అండి, అందు గురించి చాలా ఆహ్లాదకరంగా ఉందండి. అక్కడ పంచామృతాలు తీర్థం కింద ఇచ్చారండి, మరి అభిషేకం చేశారో ఏంటో, అది కూడా టేస్ట్ చాలా బాగుందండి. తర్వాత తీర్థం కూడా ఇచ్చారు, తీసుకున్నాను ఇలాగా. శ్రీరామనవమి మరి రాముల వారి దగ్గర ఏదో పూజ కూడా చేశారండి. అక్కడ పూజ చేసిన అలంకరణ అదంతా కూడా అక్కడే ఉంది. అది కూడా చాలా అందంగా అనిపించింది. అంటే స్పెషల్గా ఆంజనేయ స్వామికి గుడులు చాలా తక్కువ ఉంటాయండి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి స్పెషల్గా ఆంజనేయ స్వామికి గుడి అనమాట అండి. పక్కన మాత్రం రాముల వారిని ఇలాగా పెట్టారండి. రాముల వారు, లక్ష్మణ స్వామి వీళ్ళందరినీ కూడా పక్కన ఇలా ఉందన్నమాట అండి. అలాగే ఈ పక్కన అలంకరణ చాలా బాగా చేశారండి. మరి ఇక్కడ ఏదో పూజ జరిగినట్టుందండి. అక్కడ కలసం అది పెట్టి ఏదో జరిగి ఉంటుందండి. మొత్తం మీద ఆ అభిషేకం లాంటిదో మరి ఏదో పూజ చేశారు. ఆ అలంకరణ కూడా చాలా బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ దద్దోజనం ప్రసాదం కింద పెట్టారండి. ఈ ప్రసాదాన్ని అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత అక్కడ పార్కు ఈ గుడికి చేర్చే ఉందన్నమాట అండి. పార్క్ కూడా చాలా ఆహ్లాదకరంగా అనిపించిందండి. ఆ బయట స్టోన్తో తయారు చేసిన ధ్వజస్తంభం అనమాట అండి, స్టోన్తో తయారు చేశారు అది. అలాగే అక్కడ గుడికి దగ్గరగా కూడా మనకి నాగేంద్ర స్వామి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయండి. పార్క్ అనమాట అండి ఇది. అంటే ఎక్సర్సైజ్లు అవి కూడా చేసుకోవచ్చు. అలాగే మొక్కలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము వెజిటేబుల్ షాప్కి వెళ్ళామండి. ఆవిడ కూడా ఏదో వెజిటేబుల్స్ తీసుకుంటే నేను కూడా తీసుకున్నాను అనమాట. వెజిటేబుల్ మార్కెట్ అండి. ఈ మార్కెట్ దగ్గర మనం సంచి పట్టుకెళ్ళొచ్చు. అలాగే కవర్స్ కూడా ఓన్లీ కాఫీ కలర్ కవర్స్తోనే ఉన్నాయండి. ఇక్కడ ఆకుకూరలు ఉన్నాయి. ఆకుకూరలో ఒకటి ఏంటో వెరైటీగా అనిపించిందండి నాకు అది మన ఆంధ్రాలో నేను ఎప్పుడు చూడలేదు ఇది. నాకు మరి ఆ ఆకుకూర ఏంటో కానీ కొంచెం వెరైటీగా అనిపించింది. అలాగే మిరపకాయ బజ్జీలు ఇవి తీసుకున్నానండి నేను. భువనేష్ మిరపకాయ బజ్జీలు అవి ఏమంటున్నాడు ఒకరోజు, అందు గురించి అవి తీసుకున్నాను. అరటికాయలు కూడా తీసుకున్నానండి. ఇక్కడ నేను కవర్ తీసుకెళ్ళాను కానండి, ఆ కవర్లో ఆ పనస్తోనలు వేయించుకున్నాను అనమాట అండి. కవర్ కూడా ఇప్పుడు పట్టుకెళ్తానండి నేను. అప్పుడు ఆయన పనస్తోనలు వేయడానికి పేపర్లో చుట్టుపెడితే పేపర్ దంటుకుపోద్దని నా దగ్గరున్న కవర్లో వేశారండి. అందుకు కవర్ లేక నేను అక్కడ పేపర్ కవర్లో వేసి తీసుకొచ్చానండి. ఎప్పుడు కవర్ మెయింటైన్ చేస్తాను నేను. ఈ పనస్తోనలకు ఉపయోగపడింది అనమాట అండి అది. ప్రసాదం చాలా బాగుందండి. ఇది పెరుగుతో చేసింది, బాగుందండి. పనస్తోనలు కూడా చాలా బాగున్నాయండి అసలు. సూపర్, టేస్ట్ సూపర్ అండి అసలు. సూపర్ ఉందండి అసలు. ఇంకా ప్రతి ఫ్రూట్ మీద రాసి పెట్టి ఉంటుందండి అది ఎవరి తినాలో. కాబట్టి ఈరోజు నేను గుడికి వెళ్తూ ఉంటే ఒక అంకుల్ మనకి ఇచ్చారనమాట. అవునా అండి? అది
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, ఉంటానండి.